ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములు కూల్చివేత నేపథ్యంలో ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నా ఈ రోజు మనం కేవలం మాట్లాడుకోపోయేది కొన్ని ఇళ్లు కూల్చివేసిన సంఘటనల గురించి మాత్రమే కాదు, ఒక సామాన్యుడి ఆత్మగౌరవం, ఒక నిరుపేద కళ కూలిపోయిన ఉదంతం గురించి. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వెలుగుమట్ల సాక్షిగా అర్ధరాత్రి వేళ 2000 మంది పోలీసు బలగాలు భారీ బుల్డోజర్ల పహారాలతో వందలాది ఇళ్లు నేలమట్టం చేశారు. ప్రశ్నిస్తున్నాం, ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యమేనా లేక ప్రజల రక్తాన్ని పీల్చి రాచరిక వ్యవస్థ పాటిస్తున్నారా? ప్రజల ఓట్లతో గెద్దనెక్కిన వారు ఇదే ప్రజల నీడను దూరం చేయటం మీకు న్యాయమేనా? అక్కడ నివసిస్తున్నది 600 నుండి 800 కుటుంబాలు. వారెవరు భూస్వాములు కాదు, అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారు కాదు, రెక్కాడితే కానీ డొక్కాడని ఒక కూలీలు. తమ జీవిత కాలంలో సంపాదించినటువంటి 5-10 లక్షలతో ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి ఒక నిరుపేదలు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది? కనీసం సామాన్లను సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదు. వృద్ధులు ప్రాధాయపడుతున్నా కనీసం కనికరం లేకుండా కూల్చివేశారు ఇళ్లను. ఇప్పుడు ఆ వందలాది కుటుంబాలు అంబేద్కర్ భవనాల దగ్గర బిచ్చగాళ్లలాగా ఉండవలసిన పరిస్థితి తీసుకువచ్చింది మీ ప్రభుత్వమే కదా. సరైన ప్రణాళిక లేకుండా ఇలా వ్యవహరించటం మంచిదా? ఇది చూస్తుంటే మనది సంక్షేమ రాజ్యమేనా అనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, 250 కోట్ల విలువ కలిగినటువంటి భూమిని ఆక్రమణలు చేస్తే మేమేం చెయ్యాలి అని అంటుంది. అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలి, కానీ ఇటువంటి పరిస్థితులు ఏమిటి? ప్రజల కోసం ఉన్న ప్రభుత్వమా లేక మీరు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వమా? సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎవరి ఇంటినైనా కూల్చివేసే ముందస్తు నోటీసులు అందివ్వటం ముఖ్యమని సుప్రీంకోర్టు వెల్లడించింది. అటువంటి రూల్స్ ను మీరు ఎందుకు పాటించలేదు? అమ్మిన వారిపై చర్యలు ఏమైనా తీసుకున్నారా? నకిలీ పత్రాలు సృష్టించి పేదలకు భూమిని అమ్మిన వారిపై కఠిన చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఆ పెద్దలను ఎందుకు జైలుకు పంపించటం లేదు? కేవలం భూమిని కొన్న పేదవాడిపైనే ఈ దౌర్జన్యం. ఇది ప్రభుత్వ వైఫల్యంగా కనిపించటం లేదా? ఆ ప్రదేశంలో ఇన్ని రోజులు అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్నటువంటి అంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులు పట్టి పట్టనట్టుగా వ్యవహరించారా? ఇల్లు కట్టుకున్న వారికే ఆ అధికారులు కరెంటు మీటర్లు ఇచ్చారు, ఇంటి పన్ను అవి కట్టించుకున్నారు. అప్పుడు లేని అభ్యర్థన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ప్రత్యామ్నాయంగా చూపించవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కూల్చిన తరువాత సర్వే చేస్తామనంటే కాళ్ళు చేతులు విరగొట్టి చేతికి కర్రనివ్వటమే కదా. భూదాన్ ఉద్యమ స్ఫూర్తి వర్సెస్ ప్రస్తుత పరిస్థితి. భూమి లేని పేదవాడికి భూమి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమంను ప్రారంభించారు. కానీ నేడు అదే భూదాన్ భూములను కాపాడటంతో అక్కడ ఉన్నటువంటి పేదవారిని రోడ్డు మీద పడేయటం ఆయన ఆశయాలకు విరుద్ధం కాదా? ప్రభుత్వ అవసరాల కోసం భూమి కావాలి సరే, వందలాది మంది కన్నీళ్ల మీద కట్టేటువంటి భవనాలను ప్రజలకు ఏం మేలు చేస్తాయి? అభివృద్ధి అంటే బిల్డింగులు కట్టడం మాత్రమే కాదు, ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించాలి. బాధితులకు కేవలం హామీలు ఇస్తే సరిపోదు, వారు పెట్టిన పెట్టుబడికి నష్టపరిహారం చెల్లించాలి. అత్యంత వేగంగా వారికి ప్లాట్లు ఇచ్చి ఇల్లును వేగవంతంగా కట్టించి ఇవ్వాలి. లేదంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. న్యాయం చనిపోకూడదు, పేదవాడి స్వంతింటి కళ చెదిరిపోకూడదు. ప్రజాస్వామ్యం గెలవాలి, రాచరిక పోకడలు నశించాలి.